పరమశివుడికి భస్మంతో గంధంతో అలంకరిస్తారు, పూజ చేస్తారు. అది గంధాన్ని మొత్తం ఆయన మొత్తం శివలింగానికి మొత్తం పూస్తారు ఆయన శాంతించాలని. భస్మాన్ని కూడా ఆయన భస్మ ప్రియుడు, విభూతి ప్రియుడు కాబట్టి శ్మశాన భస్మాన్ని మామూలుగా భస్మం అనేదాన్ని వేస్తారు ఆయన పైన. పసుపు కుంకుమ లాంటివి ఎందుకు వాడరు అనేది నా ప్రశ్న. రైట్. పరమేశ్వరుడు శ్మశానవాసి, రుద్రుడు. మన శ్మశానాల దగ్గర కూడా చూస్తుంటాము, ముఖద్వారం పైన పరమేశ్వరుడు ఉంటాడు, అక్కడ అమ్మవారు కూడా ఉండదు, పరమేశ్వరుడే ఉంటాడు. శ్మశానవాసి అని చితాభస్మ ప్రియుడు. ఎవరైతే చనిపోతారో వారిని కాలుస్తాం కదా, ఆ చితాభస్మాన్ని తన ఒంటికి రాసుకుంటాడు పరమేశ్వరుడు. అఘోర స్వరూపుడు కూడా. ఆయనకు అదంటే చాలా ఇష్టం ఆయనకు. అది భక్తులని యొక్క చితాభస్మాన్ని రాసుకొని భక్తుల యొక్క భస్మాన్ని తనలో ఆలింగనం చేసుకుంటాడు. ఆ రేణువులన్నీ కూడా తన లోపల కలుపుకుంటాడు. మనమంతా కూడా చనిపోయిన తర్వాత మన చితాభస్మం ఉంటుంది కదా, అది పరమేశ్వరుడు రాసుకుంటాడు. మనం చూస్తున్నాం చాలా పరమేశ్వరుడు చాలా మంది నాగ సాధువులు వాళ్ళని, అఘోర బాబాలు వాళ్ళందరూ కూడా మనం చూస్తుంటాం. వాళ్ళందరూ కూడా కాశీలో ఇదే విధంగా రాసుకుంటారు. భగవత్ స్వరూపులు పరమేశ్వరుడికి ఆరాధన చేసేవారు పక్కా ప్యూర్గా చక్కగా లీలమైనటువంటి వారు. పరమేశ్వరుడు యొక్క ఆరాధన లీలమైనటువంటి వారు విభూతి ధారణ ఖచ్చితంగా చేస్తారు. విభూతి ధారణ ఈ మధ్య మనకు అన్నీ కూడా ఏవంటవి దొరుకుతుంది, కానీ అసలు విభూతి ధారణ అంటే చితాభస్మమే. చితాభస్మము మరి ఆలయాల్లో చేసే వాళ్ళం ఎవరు కూడా పెట్టుకోము. మనకు చితాభస్మం ఏ విధంగా పెట్టుకోము, ఎందుకంటే ఆలయాల్లో చేసే వాళ్ళు గోవు పేడతో చేసినటువంటి భస్మాన్ని ధరిస్తారు. మరి శ్మశానంలో ఉన్నటువంటిది పరమేశ్వరుడుకు మరి తనలో కలుపుకుంటాడు కాబట్టి చితాభస్మాన్ని రాసుకుంటాడు. అలాగే పరమేశ్వరుడికి విభూతితో అలంకారం చేస్తే పరవశించిపోతాడు. అలాగే విభూతి చాలా విశేషమైనటువంటిది. మన కర్మఫలాలన్నీ కూడా క్షణికపాటులో ఇలా ధరించగానే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ రేఖలు 3 రేఖలు గీయగానే పాపాలన్నీ కూడా భస్మీపటలమైపోతాయి. అలాగే గంధం అనగానే చల్లదనం. పరమేశ్వరుడు శాంతించాలి, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు లభించాలంటే మరి గంధంతో అలంకరిస్తారు. మరి పరమేశ్వరుడు గంధంతో శాంతిస్తాడు కాబట్టి గంధము విభూతి అలంకరిస్తారు. పసుపు కుంకుమ ఎందుకు వేయరు అంటే, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఒక్క శివాలయం ఉంటేనే, నందీశ్వరుడు ఉంటేనే, శృంగి బృంగి మరి ఆ పరివారం వాళ్ళు ఉంటేనే పసుపు కుంకుమ వేయరు. మరి మన శ్మశానంలో పసుపు కుంకుమ వాడం కదా, అక్కడికి తీసుకువెళ్ళాం కదా, కాబట్టి ఆ విధంగా ప్రాచీన కాలంలో ఉండే. కానీ ఇప్పుడు అలంకారం చేసినప్పుడు ఖచ్చితంగా స్వామివారికి కుంకుమ ధారణ చేస్తున్నారు. శాంతం కోసం ఇవన్నీ కూడా అటువంటి ఇవన్నీ కూడా, వీటి వల్ల ఆపదలు అనేటివి ఏమీ కూడా లేవు. ఇదంతా కూడా మంచిగా జరుగుతుంది. పరమేశ్వరుడుకు ఎక్కువ శాతం కూడా ఏక శివాలయం ఉన్న చోటనే ఇవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు అంతా కూడా పసుపు కుంకుమ ధారణ చేస్తున్నారు. స్వామివారు శాంతి స్వరూపంగా అమ్మవారు పక్కకు ఉంటుంది కాబట్టి మరి పసుపు కుంకుమ లేనిది ఆలయం విరాజిల్లదు కాబట్టి పెట్టవచ్చు, తప్పేమి లేదు. అడగచ్చు అడగకూడదు అని సంకోచం. పరమేశ్వరుడు భూత ప్రేత పిశాచాలతో తిరుగుతాడు. ఆయన అంటే అవి ఆయన చుట్టూ తిరుగుతాయి, ఆయన దగ్గర ఉంటాయి, ఆయన కాపలాగా ఉంటాయి. ఆయన కపాలంలో భోజనం చేస్తారు. భూత ప్రేత పిశాచాలు శివుడు చుట్టూ ఆయన ఎందుకు రాణిస్తాడు? మొదటిది, ఆయనకి 3 కళ్ళు ఎందుకు ఉంటాయి? రైట్. భూత ప్రేత పిశాచాలను పరమేశ్వరుడు ఎప్పుడు కూడా రానియాడు. వాటిని అన్నిటిని కూడా ఆధీనంలో ఉంచుతాడు పరమేశ్వరుడు. ఆయన ఆధీనంలో ఉంటాడు. వాటిని వదిలిపెట్టినారంటే చరాచర జగత్తంతా కూడా శూన్యమే. అవి విజృంభించినాయంటే అంతా కూడా క్షామమే ఏర్పడుతుంది. వాటన్నిటిని కూడా తన కనుసన్నల్లో అన్నింటి కూడా అదుపులో పెడతాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన చుట్టూ కూడా అవన్నీ కూడా ఉంటాయి. పరమేశ్వరుడు చుట్టూ కూడా భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస అన్నీ కూడా ఆయన దగ్గరే ఉంటాయి. అవన్నీ కూడా అదుపులో ఉంటాయి. అవన్నీ కూడా పరమేశ్వరుడు అదుపులో ఉండేటి అవన్నీ కూడా, లేదా ఎవరు కూడా అదుపులో పెట్టే అధికారం ఎవరికి కూడా లేదు, అంత శక్తి ఎవరికి కూడా లేదు. త్రినేత్రుడు మరి పరమేశ్వరుడు 3 కన్నుల వాడు. మరి ఆ కన్ను ఎప్పుడు కూడా మూసే ఉంటుంది. ఆ కన్ను తెరిచినామంటే అంతా కూడా భస్మీపటలమే అవుతుంది. పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆదిపరాశక్తి యొక్క ఆ 3వ కన్ను అనుగ్రహం. ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం అంటారా? 3వ కన్ను ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం. ఆదిపరాశక్తి మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే మించినటువంటి అమ్మవారు ఉంది ఆదిపరాశక్తి. మరి ఆవిడ యొక్క ప్రసాదమే ఆ 3వ కన్ను. అంటే ఆ విషయం ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియక అడిగాను.